4వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 24వ వచనం చదువుదా. పేజీ నంబర్ 176, పాత నిబంధన గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆషేరుని గురించి ఇట్లా నేను ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరులందరికంటే కటాక్షమునందును, తన పాదములను తైలముతో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివినై ఉండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. 27వ వచనం చదువుకుందాం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింప చేయమనెను. ఇక్కడ భక్తుడైన మోషే తన గ్రంథంలో రాస్తూ దేవుని గురించిన మాటలు ఇక్కడ రాస్తుంటాడు. ఎవరి గురించి అంటే ఒక మనుషుని గురించి. ఎవరి గురించి అంట? ఒక మనుషుని గురించి. ఎవరు ఆ వ్యక్తి అంటే ఆషేరు. ఎవరు ఆషేరు అంటే ఆయన యాకోబు యొక్క 12 మంది కుమారులలో ఒక కుమారుడైన ఆషేరు అన్నమాట. ఈ ఆషేరు గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. ఈనాడు ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. ఏంటో తెలుసా? ఈ భూమి మీద మనం ఏం చేయాలి? ఆశీర్వదించబడాలి. గృహాలు కట్టుకోవాలి, బిడ్డలు కలిగి ఉండాలి, చక్కగా చదువు ఉండాలి, ఉద్యోగం ఉండాలి, మంచి వివాహం ఉండాలి, మంచి పొజిషన్లో మనం కుటుంబం బిడ్డలు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదా. అయితే ఒక వ్యక్తిని అంటే దేవుడు బాగా ఆశీర్వదించాడంట. ఎందుకు ఆశీర్వదించాడంటే ఇక్కడ చూద్దామా. అతడు తన సహోదరులందరికంటే కటాక్షమునందును. దేవుని యొక్క కటాక్షం ఎవరి మీదకి వస్తుందో వారు ఏం చేయబడతారు? ఆశీర్వదించబడతారు. దేవుని కటాక్షము మానవుని మీదకి రావడానికి మానవుడు ఏం చేయాలి? ఈనాడు తల్లి గర్భంలో మరి పుట్టిన ప్రతి ఒక్కరి బిడ్డల మీదకి ఏముండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు? బిడ్డలు మంచిగా చదువుకోవాలి, మంచి జ్ఞానం కలిగి ఉండాలి, మంచిగా వారు ఉన్నత విద్యను చక్కని భవిష్యత్తును కలిగి ఉండాలని తల్లిదండ్రులుగా కోరుకున్నట్లే పరమంతున్న దేవుడు కూడా ఆయనకంట మనం అందరం ఎవరంట? పిల్లలు. ఎందుకంటే ఈ మాట ఎప్పుడు రాయబడుతుందంటే ఆదికాండము 1వ అధ్యాయంలో అక్కడ చూసినట్లయితే దేవుడు అంట తన పోలిక చొప్పున 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అని అక్కడ 26వ వచనంలో మాట్లాడుకుంటే 27వ వచనంలో మళ్ళా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను. ఎలా సృజించాడంటే స్త్రీని గాను పురుషుని గాను అంట దేవుడు ఏం చేశాడు? వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించి స్త్రీ పురుషులను సృజించి వారిని ఒక కుటుంబముగా దేవుడు ఏం చేశాడు? మలచి వారిని అంట ఆశీర్వదించాడంట. ఎందుకంటే ఈ భూమి మీద వారు ఏం చేయబడాలి? విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలని. భూమిని ఏం చేయాలంట? మానవుడు లోపరుచుకోవాలని, భూమి అంతా మానవ జాతి విస్తరించాలని దేవుడు కోరుకొని స్త్రీ పురుషులను ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. ఇట్టి ఆశీర్వాదము ఆషేరు మీదకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దేవుని యొక్క కటాక్షము ఆషేరు మీద ఉన్నది. దేవుని యొక్క కటాక్షం ఈనాడు నీ మీదకి రాకపోవడానికి, ఆషేరు మీదకి రావడానికి, నీ మీదకి రాకపోవడానికి గల కారణం ఏంటో దేవుని యొక్క బాహువులు అంటే దేవుని యొక్క హస్తాలు మనకు ఏం చేస్తుంది? దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క ఆశీర్వాదము మన మీదకి రావడానికి దేవుని యొక్క బాహువులు మనకి ఏ రీతిగా సహాయపడతాయో చూద్దాం. ఇక్కడ వచనాల్లో చూసుకున్నట్లయితే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ఎవరైతే మనకు నివాస స్థలము? శాశ్వతముగా నిలిచి ఉన్న దేవుడు. ఈనాడు నివాస స్థలముగా ఒక ఇల్లు లేకపోతేనో మానవుడు కుటుంబముగా స్త్రీ పురుషులు ఏమవుతున్నారు? ఇన్ని సంవత్సరాలు అవుతుంది, చక్కని సొంత గృహము లేదే, చేస్తున్న కష్టం అంతా ఎటుపోతుంది. చిల్లు జోబులో మనము సంపాదించిన ధనమును పెడితే ఆ ధనం నిలుస్తుందండి? నిలవదు కదా. ఎందుకని? ఆ జోబుకి ఏముంది? చిల్లు కదా. ఆ కుటుంబంలో ఏముంది? చిల్లు ఉంది.
స్త్రీలోనూ పురుషుల్లోనూ ఏముందంట? చిల్లు. ఆ చిల్లే ఏంటంటే చెడు స్వభావం. ఆ చిల్లు ఏంటి? చెడు స్వభావం. దేవుడేమో కుటుంబంగా స్త్రీ పురుషులు ఏర్పరిచి వారిని ఆశీర్వదించి వారిని దేవునిగా కటాక్షం కిందకు తీసుకొని వచ్చి వారిని ఆశీర్వదించి అనేక జనములకు వారిని ఏం చేయాలనుకుంటున్నాడు? హెచ్చించాలని, అభివృద్ధి చేయాలని చూస్తుంటే ఈనాడు చెడ్డ లక్షణాలు, చెడ్డ అలవాట్లు ఇవన్నీ మానవులు ఏం చేస్తున్నాయంట? చిల్లు జేబులో ధనం వేసినట్టుగా ప్రతి ఒక్క జీవితానికి ఏం పడుతుంది? చిల్లు పడుతుంది. అది స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు. పురుషునికి ఉన్న అవలక్షణాల చేత స్త్రీ యొక్క గుణగణాలు వారి మాదిరిని తప్పి వారు ప్రవర్తించడం వల్ల ఏమవుతుందంట? స్త్రీ యొక్క స్థితిలో కూడా చెడు లక్షణాలు వచ్చేసి వారి జీవితం అంటే చిల్లు పడినట్టుగా అయిపోతుంది. చిల్లు కుండలో అంటే రంధ్రం పడిన గిన్నెలో కానీ ఆ బిందెలో కానీ మనము నీరు నిల్వ ఉంచినట్లయితే దానిలో ఉంటాయా? నీళ్లు ఉండవు. ఎందుకని? ఏముందా పాత్రలో? చిల్లు. జేబుకు కూడా చిల్లుంటే ఏమి నిలవండి. అందుకే చెడ్డ లక్షణాల ద్వారా ఈ చెడ్డ లక్షణాలు ఎట్లా వస్తున్నాయి? దేవుడు మానవునిగా స్త్రీ పురుషుని ఏర్పరిచినప్పుడంట వారిలో చెడు స్వభావమే లేదు. ఆదికాండము మొట్టమొదటి అధ్యాయంలో దేవుడు స్త్రీని పురుషుని నిర్మించి వారికి ఆదాము అని పురుషునికి పేరు పెడితే ఆదామే స్త్రీకి ఏమని పేరు పెట్టాడు? అవ్వ అని పేరు పెట్టాడు. ఎందుకంటే స్త్రీని అంతగా ఆదాము ఏం చేశాడు? ప్రేమించాడు. అంటే భర్త వారిని ఏం చేశాడంట? ప్రేమించాడు. కనుకనే ఆమెకి ఏమని పేరు పెట్టాడు. అట్లా కుటుంబ వ్యవస్థలో దేవుడు భర్తకు భార్యకు మధ్య ప్రేమ సత్సంబంధాన్ని ఏర్పరిస్తే వారు ఏం చేస్తూ వచ్చారంటే వారి యొక్క ఆలోచనలో హృదయాంతరంగంలో శత్రువుకు చోటిచ్చారు. వారి ఇరువురు మధ్య ఆలోచనలు ఏమోని అంట? శత్రువుకు చోటిచ్చి అవేం చేసిందంటే ఒకానొక సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సర్పము అపవాది ఏం చేసిందంటే అవ్వ దగ్గరకు వచ్చి ఇది నిజమేనా? అసలు నిజమేనా అంటావా? దేవుడు ఏం చెప్పాడు మీకు? ఈ వృక్ష ఫలంలో ఏదైనా తినచ్చు, కానీ ఒక చోటును చూసా ఆ చెట్టు వృక్ష ఫలం మీరు తినకూడదు. అది తింటే మీరేమవుతారు? చనిపోతారనగాని నిజమేనంటావా? దేవుడు మిమ్మల్ని గుర్తించి నేను చంపడానికి అంటావా? ఏం కాదు, మీరు చావనే చావరు, మీరు బ్రతుకుతారు, మీరు దేవుని వలె అవుతారు. అందుకని దేవుడు ఆయనలాగా అవడానికి మిమ్మల్ని ఆయనలాగా అవడానికి ఇష్టం లేక ఆ పండు తినొద్దు అంటున్నాడు. ఒకసారి తిని చూడు నీకే తెలుస్తుంది అని చెప్పి ఏం చేసిందంట? ఆ స్వభావాన్ని ఆలోచనని చెప్పింది. ఎప్పుడైతే మానవుని యొక్క హృదయములో అంతరంగములో తన యొక్క ఊహలో ఆలోచనల్లో ఇటువంటి ఆలోచనలు రేపుతున్నాయో, ఇటువంటి చెడ్డ ఆలోచనలు వస్తుంటున్నాయో వాటిని అదుపు చేసుకోలేక ఈనాడు మానవుడు స్త్రీ కానీ పురుషుడు కానీ ఏమవుతున్నాడంట? దేవుని కటాక్షానికి దూరమైపోతున్నాయి. ఇటువంటివి ఏవేవి నీ స్థితిని, నీ కుటుంబాన్ని, కుటుంబ వ్యవస్థలో దేవుడు ఏర్పరిచిన ప్రేమను సమాధానాన్ని దూరపరుస్తున్నాయో ఇటువంటి లక్షణాలన్నీ మానవుని హృదయాంతరంగంలోనికి అపవాది చొప్పించి ఏం చేస్తుందంటే దేవుడి కటాక్షానికి దూరం చేస్తుంది. దేవుడు ఏర్పరిచిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేలాగా చేస్తుంది. అందుకని ఈ ఆశీర్ అయితే దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు దేవుని యొక్క కటాక్షము తనకున్న సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్ మీద కంట కటాక్షం ఎక్కువగా వచ్చిందంట. అందుకని అక్కడ అతను ఎవరిని ఆశ్రయం చేసుకున్నాడు తెలుసా? శాశ్వతుడైన దేవుణ్ణి ఆయన నివాస స్థలముగా చేసుకున్నాడు. నిత్యముగా నుండి బాహువులు నిత్యముగా ఉంటాయి దేవుని యొక్క హస్తాలు. ఎప్పుడు దేవుణ్ణి నువ్వు ఏం చేసుకోవాలి? నివాస స్థలముగా చేసుకుంటే దేవుణ్ణి నీ నివాస స్థలములోనికి అంటే నీ గృహములోనికి దేవుడు నివసించే నీ హృదయంలోనికి నువ్వు ఆయన ఆహ్వానిస్తేనంట ఆయన నీ హృదయంలోనికి వచ్చి ఏం చేస్తాడో తెలుసండి? నిత్యముగా ఉంటాయంట ఆయన చేతులు, హస్తాలు. ఈనాడు నిత్యముగా ఏముంటున్నాయి మన దగ్గర? ఎల్లప్పుడూ నిత్యముగా ధనం ఉంటుందా? ఉండదు. ఎల్లప్పుడు నిత్యం ఆరోగ్యం ఉంటుందా? ఉండట్ల. ఎల్లప్పుడు నిత్యము సంతోషం ఉంటున్నామా? ఉండట్ల. ఎల్లప్పుడు నిత్యము కుటుంబ బాంధవ్యాలతో బంధువర్గాలతో సమాధానంగా ఉంటున్నామా? ఉండట్ల. ఎందుకని ఉండలేకపోతుంటున్నాం? ఎందుకంటే
దేవుని యొక్క కటాక్షానికి దూరం అయిపోయి, దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అయిపోయి, నిత్యముగా ఉండే ఆయన హస్తాలు, ఆయన బాహువులంట నీ క్రింద లేవంట. అందుకనే నిత్యముగా నీకు ఉండవలసినవన్నీ ఏమవుతున్నాయి? నీ నుండి దూరమవుతుంటున్నాయి. భార్యాభర్తలుగా ప్రేమ, ఆప్యాయత, సమాధానము, నమ్మకముతో కట్టబడవలసిన గృహము, ఆ వైవాహిక సంబంధం కూడా, ఆ స్థితి కూడా దూరం అయిపోతుంటుంది. నువ్వెంతో కష్టపడి సంపాదించిన నీ ధనము కూడా నీ దగ్గర ఉండట్లేదు. దానివల్ల నీకేమవుతుందంటే ఆలోచన వల్ల అనేకమైన అనారోగ్యాలు నీ శరీరంలోనికి వచ్చి ఆరోగ్యం కూడా సరిగా ఉండట్లేదు. ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే నిత్యముగా ఉంటూ ఆయన హస్తాలు నీ మీద లేవు. ఈనాడు నిత్యముగా ఉండే ఆయన బాహువులు నీ మీదకి రావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాక్యం ఏంటంట, నిత్యముగా దేవుని యొక్క బాహువులు నీ కిందకు రావాలంటే నువ్వు కలిగి ఉండవలసిన లక్షణాలు చూద్దామా? యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము పక్క పేజీలోనే ఒక పేజీ ముందుకు తిప్పితే యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం చదువుదామా? ఎట్లనగా పేజీ నెంబర్ 179. ఎట్లనగా యెహోవా బాహు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నటకు మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచును. దేవుని యొక్క బాహువులంట, దేవుని యొక్క హస్తములు బలమైనవని సర్వలోకం అంతా తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈనాడు దేవుని కలిగిన నివాసయోగ్యముగా కుటుంబం అందరం ఉంటున్నామా అంటే ఎవరు లేదు కదా. చేరవచ్చిన నీ కుటుంబంలో చూసుకున్నట్లు ఒకదానివే, లేదా తల్లిగా తండ్రిగా మీరిద్దరే బిడ్డలు దేవుని యొక్క నివాస స్థలంలో లేరు. భర్తగా వచ్చుంటే భార్య ఎక్కడుంది? లోకంలో. అంటే మన ముందు చెప్పుకున్న ఆ స్థితిలో, ఆలోచనలో, త్రోవలో, మార్గాల్లో తప్పిపోయి ఏం చేస్తుంటుంది? దేవుని యొక్క కటాక్షములకు దూరంగా ఉంటున్నారు కదా. అయితే ఇక్కడ దేవుని యొక్క బాహువు బలమైనదని సర్వలోకము తెలుసుకోవాలనంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య గొప్ప గొప్ప కార్యాలు చేశాడండి. ఏం చేయాలని? ఆయన యొక్క బలం ఎంతో, ఆయన యొక్క బాహువులు, ఆయన యొక్క హస్త బలం ఎంతో తెలుసుకోవాలని ఇశ్రాయేలు ప్రజల మధ్య కొన్ని అద్భుత కార్యాలు చేశాడు. ఏంటంటే వారు ప్రయాణ మార్గంలో ఒకసారి ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఎర్ర సముద్రం ఏమైంది? అడ్డం వచ్చినది. నది కాదు, కాలువ కాదు, ఏరు కాదు, ఏదో ఒక పడ మీదో దేని మీదో మనం అట్లా వెళ్ళి దాటి వెళ్ళిపోవచ్చు అనుకోవడానికి. అదేమిటండి? పెద్ద సముద్రం. ఆ సముద్రము దాటి వెళ్ళడానికి, ముందుకు వెళ్ళడానికి ఏమో సముద్రము, వెనక్కి వెళ్ళడానికి ఏమో శత్రువు సైన్యము వాడిని ఏం చేస్తుంది? తరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో మోషే ఏం చేస్తూ వచ్చాడంటే, దేవుని యొక్క శాశ్వతుడైన దేవుని నివాస స్థలంగా కలిగిన మోషే ఒకసారిగా ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ ఎర్ర సముద్రాన్ని ఎండ చేశాడు, ఎండిపోయేలాగా ఆరిన నేలన వారిని ఈ ఇద్దరి నుండి ఆదరికి నడిపించాడు. ఆనాడు అట్లా చేశాడు కదా. ఇప్పుడు యోర్దాను నది మనకు ఎదురయ్యింది. ఈ పరిస్థితుల్లో మనమందరం యోర్దాను నది దాటి అవతలికి వెళ్ళడానికి ఒకసారి దేవుడు చేసిన కార్యాలను ఏం చేసుకుందాం? జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆనాడు వారికి చేసిన దేవుడు ఈనాడు మనకు కూడా చేస్తాడని ఇక్కడ మీరు ఏం చేస్తూ వచ్చారంటే, యెహోషువ ఇశ్రాయేలు జనాంగంలో కొంతమంది వారు ఏం చేస్తూ వచ్చారో తెలుసా? లేవీయులు ఆ మందసాన్ని మోసుకుంటూ వెళ్తుంది చెప్తుంట. ఆ లేవీయుల కాళ్ళు, వారి అరకాళ్ళు ఆ యోర్దాను నది అంచులకు అట్లా తగిలిందో లేదోనండి. యోర్దాను నది ఏమైపోయింది? ఆ దిగువనున్న నీళ్ళు కాస్త ఏకరాశిగా నిలబడిపోయినాయి. దిగువన అంటే ఏంటి? పైన. దిగువనంటే కింద. ఎగువనున్న నీళ్లు ఏకరాశిగా మనం నిలబెట్టగలుగుతామా? నిలబెట్టలేదు కదా. ఆ లేవీయులు యాజకుల అరకాళ్ళు నీళ్ళ మీద తాకింది వెంటనే ఆ నీళ్ళు ఏమైపోయినాయి? రాశిగా నిలబడిపోయి. ఈనాడు నీవు దేవుని పేరిట ప్రార్థన చేస్తే
దేవుని యొక్క సహాయం నీకు అందలేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? దేవుని యొక్క బలాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోలేకపోవడమే. ఆయన యందు భయభక్తులు కలిగి నిలవకపోవడమే. ఇక్కడ అంటున్నారు, చూసినట్లయితే మనం చదువుకున్నట్లయితే, మీరు ఎల్లప్పుడూ 23 నుంచి చదువుదామా. ఎట్టనగా యెహోవా బాహు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకు మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకై ఏం చేయాలంట? భయభక్తులు నిలపాలి. దేవుని యందు మనము భయభక్తులు నిలిపితే ఆయన ఏం చేస్తాడు? నీకు ఎదురుగా ఏదొచ్చి నిలబడి నిన్ను కలవరపరుస్తున్నా, నిన్ను బాధ గురి చేస్తున్నా, నిన్ను దుఃఖపరుస్తున్నా, ఈ కష్టం నా నుండి తొలగిపోదు, ఈ అప్పు సమస్య బాధ నా నుండి దూరము కావు, ఈ పరిస్థితుల్లో నేను ఏమి చేయగలను, నా కుటుంబాన్ని నేను కట్టుకోలేను, నా జీవితాన్ని నేను స్థిరపరచుకోలేనని బాధపడుతుంటే, దేవుని యొక్క బలము, ఆయన యొక్క బాహువులు బలమైనవని ఆనాడు మోషే ద్వారా తెలియపరిచిన దేవుడు, యెహోషువ ద్వారా తెలియపరిచిన దేవుడు, యాజకుల ద్వారా ఈ సమయంలో నీతో మాట్లాడుతున్న దేవుడు. ఆయన యందు నువ్వు భయభక్తులు నిలిపి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకేం చేస్తాడంట? నీకు ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి, ప్రతి గడ్డు పరిస్థితి నుంచి నేనేం చేస్తాడు? తొలగించి నీకు మార్గాన్ని సరళం చేస్తాడు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావో, నీ జీవిత లక్ష్యం ఏంటో, నువ్వు చేరవలసిన గమ్యం ఏంటో, నీ జీవితం యొక్క స్థితి ఏమిటో కూడా దేవుడు ఏం చేస్తాడు? నీకు తెలియపరుస్తాడు. మొట్టమొదట నువ్వేం చేయాలంటే, ఆయన బాహువులు, ఆయన యొక్క హస్తము బలమైన కార్యం నీ జీవితంలో జరగాలంటే మొట్టమొదట నీవు కలిగి ఉండవలసిన లక్షణం ఏంటి? భయభక్తులు. ఏంటంటండి? ఏంటి చెప్పండి? దేవుని యందు భయభక్తులు. గట్టిగా చెప్తామా? దేవుని యందు భయభక్తులు నిలపడం. మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటి? దేవుని యందు భయభక్తి నిలిపితే ఆయన యొక్క బాహువు యొక్క బలాన్ని నీకు దేవుడు ఏం చేస్తాడు? తెలియపరుస్తాడు. అది మొట్టమొదటి. చూద్దాం మరి ఒకటి 2వ సమూయేలు గ్రంథము త్వరగా చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము వచ్చిన భాగంలోకి వద్దాం రండి. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 35వ వచనం తీసిన వారు చదువుదామా? 24వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 22:35. 2వ సమూయేలు గ్రంథం 22:35. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 35వ వచనం. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. 32వ వచనం చదువుదామా? యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపించును. ఇక్కడ మరి యొక్క 2వ వ్యక్తిగా మనకు దేవుడు కనపరుస్తున్నాడు. ఎవరంటే దావీదని. ఎవరు మరి ఒక వ్యక్తి? దావీదు. ఇతను ఒక రాజు. అక్కడ దేవుని యొక్క దేవుని యొక్క హస్తము బలమైన కార్యం జరిగించింది. ఎవరి దగ్గర అంటే యాజకుల దగ్గర. యెహోషువ కాలంలో యాజకులంట ఆ మందసాన్ని మోసుకుని వెళ్తుంటే వారికి మార్గంలో ఏమి ఎదురొచ్చింది? యోర్దాను నది ఎదురొచ్చింది. ఈనాడు నీ మార్గంలో నీకు ఏ కష్టం ఎదురవుతుందో ఆ కష్టంలో నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నిలిపి ఉంచితే ఆ కష్టాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఏకరాశిగా నీ ముందు ఏది నిలబడకుండా ఆయన తొలగించేస్తాడు. ఇక్కడ దావీదును మనం చూసుకున్నట్లయితే, దావీదు రాజు అయినప్పటికీ, దావీదు దేవునికి హృదయానుసారుడు అయినప్పటికీ, దావీదు ఏం చేశాడంటే ఒక పొరపాటు చేయరాని కార్యాన్ని చేస్తూ వచ్చాడు. ఏమిటంటే యుద్ధం చేయవలసిన సమయంలో దావీదు ఏం చేశాడంటే మెద్ద మీదకి ఎక్కి అటు ఇటు
కాక్షేపంగా తిరుగుతుంటే ఒక చూడరాని దృశ్యాన్ని చూశాడు. ఒక స్త్రీ స్నానం చేస్తున్న స్త్రీని చూసి ఆమెను మోహించి ఆ దావీదుకు భార్యలు ఉన్నప్పటికీ ఆమెను తీసుకొని వచ్చి ఏం చేశాడు, ఆమెను కూడా భార్యగా వివాహం చేసుకున్నాడు. ఆమె ఎవరంటే ఒక సైన్యాధిపతి అయిన సైన్యంలో ఒక మంచి అధికారిగా ఉన్న వ్యక్తి యొక్క భార్య. ఆమెను వివాహం చేసుకోవడానికి తన భర్తను కూడా ఏం చేశాడు, చంపించేశాడు కదా. ఆ స్థితిని బట్టి దావీదు ఏం చేశాడంటే పాపం చేశాడు. దావీదు ఏం చేశాడు, పాపం చేశాడు. తను చేసిన పాపాన్ని బట్టి ప్రాయశ్చిత్తపడ్డాడు. తను దేవుని దగ్గర నుండి దూరముగా తొలగిపోలా. ఈనాడు తప్పులు పొరపాట్లు చేస్తున్నప్పుడు మన బిడ్డలైనప్పటికీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ కుటుంబాలంటే దూరం అయిపోతుంటే కుటుంబాలు ఎంత బాధ కదా, కన్నీరు మున్నీరైపోయి కుటుంబంలో ఎంతో వేదనకరమైన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు దావీదు కూడా తను చేసిన పాపాన్ని బట్టి అతిక్రమాన్ని బట్టి తనకు వస్తున్న శిక్షణ బట్టి తను కూడా ఏం చేయాలా, గృహాన్ని విడిచిపెట్టి రాజ్యాన్ని విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా నడుచుకోవచ్చు. కానీ అంటే పశ్చాత్తాపంతో 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన పరుపు నీటితోనంట తేలిపోయిందంట. ఈనాడు ఎంత కన్నీరు కారుతాం, మన వస్త్రం కూడా తడవదు కదా. ఎంత కన్నీరు కార్చినా మన వస్త్రం కూడా తడవదు. మరి దావీదు అంతగా తను కూర్చున్న ప్రార్థనకే కూర్చున్న పరుపు తేలిపోయిందంట నీటితో. అంత కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే దేవుడు యథార్థవంతులు ఏం చేస్తాడంటే అక్కడ ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపించును. దేవుడు యథార్థవంతుడు కదా. ఆ యథార్థవంతుల మార్గములో దేవుడు ఏం చేస్తాడంట, నడిపిస్తాడు. ఇప్పుడు నీ బిడ్డలు ఎక్కడెక్కడ నడుస్తుంటున్నారో నీవైతే బిడ్డలను బట్టి వారి స్థితిని బట్టి దావీదు పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు, వారిని యథార్థవంతుల మార్గంలో నడిపిస్తాడు. మొట్టమొదటిగా భయభక్తులు నిలిపిన వారిని దేవుడు ఏం చేస్తాడు, తన బలమును వారి మీద కనపరుస్తాడు. రెండవది యథార్థవంతుల మార్గంలో వారు నడిపించాలంటే ఉపవాసముతో పశ్చాత్తాపంతో ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేస్తే, కన్నీటితో ఒక స్త్రీ యేసుక్రీస్తు యొక్క పాదాలు కడిగింది, పాపాత్మురాలైన స్త్రీయే. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపాలు ఏం చేయబడ్డాయి, క్షమించబడ్డాయి. మరి ఒకరు బైబిల్ గ్రంథంలో బాగా కన్నీటితో ప్రార్థన చేశారు. ఎవరంటే అన్న. కన్నీటితో ఏంటంటే తనకున్న బాధ, బిడ్డలు లేరు, తనకు మన భాషలో చెప్పాలంటే సవితి. ఆ రీతిగా ఉన్న ఆమెం చేస్తుంది, పెరిగిన ఎన్నో మాటలతో బాధపడుతుంది. నీకు బిడ్డలు లేరు, నువ్వు అది చేయకూడదు, నీకు బిడ్డలు లేరు, నువ్వు ఫంక్షన్కి రాకూడదు, నీకు బిడ్డలు లేరు, నువ్వేం చేయకూడదు, మంచి పనులేవి చేయకూడదు, నీకు బిడ్డలు లేరు అని చెప్పి నువ్వు గొడ్రాలివి, నీ వల్ల నీ భర్త సంతోషంగా లేడు, నీ వల్ల కుటుంబం ఏమాత్రం నెమ్మది లేదని అనేకమైన సూటిపోటి మాటలతో పొడుస్తుంది. కత్తిపోటు వంటి మాటలతో ఏం చేస్తుంది, అన్నాన్ని పొడుస్తుంది. ఆమె కూడా కన్నీటితో ప్రార్థన చేసింది. దేవుడి సన్నిధానానికి వెళ్తే దేవుడు ఆమె కన్నీటిని తుడిచాడు, ఒక మగబిడ్డని ఇచ్చాడు. మళ్ళా మరి ఒక స్త్రీ కూడా, ఇంకొక అన్న అని, ఆషేరు గోత్రికురాలు పనుయేలు కుమార్తె అన్న అని, ఆమె 7 ఏళ్లే భర్తతో కాపురం చేసింది. 84 సంవత్సరాలు మందిరంలో నుండి కన్నీటితో ప్రార్థన చేసింది. అంటే ఎవరి కోసం అంటే ఆ మందిరానికి వచ్చిపోతున్న వారందరూ ఎవరెవరు ఏ కష్టంలో ఉన్నారో, ఎవరెవరు ఏ బాధలో ఉన్నారో, ఏ అవసరతలో ఉన్నారో వారి కొరకు ఏమేం చేసింది, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంది. చూడండి, ఎవరెవరి కోసం ఎవరెవరు ఎంతెంతమంది ప్రార్థన చేస్తుంటున్నారు. నీ బిడ్డ కోసం నువ్వు ప్రార్థన చేయవా, నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయవా, నీ తల్లిదండ్రుల కొరకు నువ్వు ప్రార్థన చేయవా. నువ్వు కన్నీరు గార్చి మొరపెడితే, నువ్వు హృదయపూర్వకంగా మొరపెడితే ప్రభువు నీ పక్కనే ఉంటాడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన ఏం చేస్తాడు, చూస్తుంటున్నాడు. ఇప్పుడు హృదయంలో
ఏమేమి ఆలోచన చేస్తుంటున్నావో కూడా ప్రభువుకు తెలుసు. నిజమేనా? నా ప్రార్థన ఆలకిస్తాడా? నేను ఈ రాత్రి సమయంలోనే ప్రార్థన చేద్దాం, నా ప్రార్థన మనగా ఆలకిస్తాడా ప్రభువు? నిజమేనంటావా అని ఒకవేళ నీకు ఆలోచన వస్తే ఇది నిజం. హృదయపూర్వకంగా నమ్ము, విశ్వసించు. దేవుడు ఆయన సజీవుడు, ఆయన మృతులలో నుండి ఎప్పుడో లేచాడు. నీవే ఇంకా ప్రభువుని విశ్వసించకుండా, తెలుసుకోకుండా, ఆయన నమ్మకుండా, ఆయన మాటల యందు నీ మనస్సు నిలుపుకోకుండా పరిపరు రీతులుగా అనేకమైన లోక కార్యాల వైపు తిప్పబడి దేవుని వైపు చూడలేకపోవడం, ఆయన యొక్క హస్తం యొక్క బలము నీ జీవితంలో కార్యము జరగలేకపోవడానికి గల కారణం ఏమిటంటే నీవు ఇంకా నీ మనస్సును ప్రభు వైపు తిప్పుకోలేకపోవడం. ఇక్కడ దావీదు తన వైపు దేవుని వైపు తిప్పుకున్నాడు. ఆయన తన మార్గము యథార్థవంతుల మార్గంలో నడిపించాడు. అందుకని అక్కడ అంటున్నాడు, ఆయన నా చేతులకు యుద్ధము చేయ నేర్పాడు, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. ఇక నుంచి దావీదు యొక్క విల్లు ఏం చేస్తుందంట? ఇత్తడి విల్లులను, అంటే తన ఎదుట ఎవరు వచ్చినా, తనకన్నా బలవంతులు వచ్చినా, అధికులు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ తన ఎదుట నిలవబడలేకుండా దావీదును దేవుడు ఏం చేసినంతగా బలమైన వ్యక్తిగా దావీదును నిలబెడుతూ వచ్చాడు. అందుకని దావీదు యొక్క సింహాసనం తరతరములకు నిలిచే ఉంటుందంట. అంత గొప్పగా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? దావీదు నిలబెడుతూ వచ్చాడు. ఎందుకంటే పశ్చాత్తాపంతో, ఉపవాసముతో చేసిన ప్రార్థన బలమైనది. అది దేవుని యొక్క హృదయాన్ని కదిలిస్తుంది, శత్రు యొక్క కార్యాలను కూడద్రోస్తుంది. కనుక దేవుని యొక్క బాహువు ఎంత బలమైనదో దేవుడు రాత్రికాల సమయంలో మనకు తెలియపరుస్తున్నాడు. కనుక ప్రభు సన్నిధానంలో మనం ఏం చేయాలంటే, దేవా వారి జీవితాల్లో కార్యము జరిగించినట్లుగా ప్రభువా తండ్రి మా జీవితాల్లో కూడా నువ్వు కార్యము చేయవా అంటే దేవుడు తప్పక ఏం చేస్తాడు? దావీదు జీవితంలో చేసినట్లుగా ఆ యెహోషువ వారి కాలంలో వారి పక్షాన ఎదురైన ఆ నీటిని ఏకరాశిగా నింపినట్లుగా, మార్గమును చూపినట్లుగా దేవుడు ఏం చేస్తాడండి? తన మార్గమును చూపుతాడు. ఆషేరును జ్ఞాపకం చేసుకుని ఆషేరును ఆశీర్వదించి తన సహోదరులందరికంటే ఎక్కువ కటాక్షము ఆషేరు మీదకి రావడానికి గల కారణము శాశ్వతుడైన దేవుణ్ణి ఆషేరు నివాస స్థలముగా చేసుకున్నాడు. ఈనాడు అటువంటి దేవుణ్ణి నీ గృహంలోనికి, నీ హృదయంలోనికి చేర్చుకుంటే ఆయన తన బాహువులు నీ మీద ఏం చేస్తాడంట? నీ క్రింద ఉంచుతాడు. నీ పాదములు తట్టుపోకుండా, నీ అడుగులు జారిపోకుండా, ఈనాడు నడుస్తుంటే నీ అడుగులు ఏమైపోతున్నాయి? జారిపోతున్నాయి, కింద పడుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి కదా. ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో తెలియని పరిస్థితి. ఆయన నీ క్రింద తన బాహువులు పెడితే, ఆయన హస్తాలు నీ క్రింద పెడితే చూడండి నీకు ఎదురేముంటుంది? నీకు అడ్డేముంటుంది? కనుక దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలంటే నువ్వేం చేయాలి? మొట్టమొదటిగా ఏం చేయాలంట? మొట్టమొదటి మనం ఏం చెప్పుకున్నాం? ఆయన ఎందు ఏముంచాలి? ప్రేమ. ఆయన ఎందు ప్రేమ. ఆయన ఎందు మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం? భయభక్తులు. మొట్టమొదటి శాశ్వతమైన దేవుని కటాక్షాన్ని పొందుకోవాలి. రెండవది భయభక్తులు కలిగి ఉండాలి. మూడవది ఉపవాసముతో కన్నీటితో ఏం చేయాలి? ప్రార్థన చేస్తే దేవుని యొక్క బాహువు యొక్క బలం ఏమిటో మనమందరము తెలుసుకోవచ్చు. మీ జీవితాల్లో కూడా దేవుడి కార్యాలను జరిగించటకు దేవుడు సిద్ధహస్తుడిగా ఉన్నాడు. కనుక ప్రభువా మా జీవితాల్లో గొప్ప కార్యం చేయ్యా, మా కుటుంబాలను నెమ్మదివయ్యా, మా బిడ్డల జీవితాల భవిష్యత్తును మేలుకరంగా మలచయ్యా, మా ఉద్యోగాలు, మా పరిస్థితులు, మా భవిష్యత్ దినాలు ఏ రీతిగా ఉంటున్నాయో ఆ అడ్డుపడుతున్న శత్రు క్రియలన్నీ లయపరచమని, ఆరోగ్యం ఇవ్వమని, కుటుంబాల్లో నెమ్మదిమ్మని, క్షేమం ఇవ్వమని, భద్రతనివ్వమని మనం ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు? సర్వ శరీరుల ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు. సర్వజనులందరూ తెలుసుకున్నట్లుగా తన బలము, బాహువు యొక్క బలము ఎంతో సర్వజనులందరూ తెలుసుకోవాలని ఎన్నెన్నో కార్యాలు చేస్తూ వస్తున్న దేవుడు నీ జీవితంలో కార్యాలను చేయగలడు. కనుక రాత్రికాల సమయంలో మనమందరము ప్రార్థన చేసుకుందాం. దేవా మా గొప్ప కార్యం చేయ, మా జీవితాలను కట్టయ్య, మమ్మల్ని బలపరచమని మనం ప్రార్థన